కనీసం దేశవాళీ ఆవు నెయ్యి నుంచి ప్యూర్గా తీసిన నెయ్యి ధర 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పలుకుతోంది. అంటే ఇప్పుడు నందిని డైరీ నుంచి మనం కొనేది కేవలం 490 రూపాయలకి మాత్రమే. ఇది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. అది అంటే ఏఆర్ డైరీ వాళ్ళు చేసినంత దుర్మార్గమైన, అసలు పాలే లేకుండా తయారు చేసిన నెయ్యి కంటే ఘోరం అయితే ఏం కాదు నందిని నెయ్యి తయారు చేస్తున్నారు. కానీ ఇంత అత్యంత తక్కువ ధరకి ఎలా ఇస్తున్నారు అంటే ఈ విషయాన్నే తెలుసుకోవాలి. కొంచెం అంటే నందిని డైరీ అనేది వాళ్ళు నమ్మదగిన సంస్థ, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్గనైజ్డ్గా జాగ్రత్తగా నిర్వహిస్తున్న సంస్థ. దీనిని నమ్మాలి. దీనిని ఎక్కడా కూడా మనం అభిశంసిస్తున్న విధానం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. కాకపోతే ఎలా ఇంత తక్కువ ధరకి ఇవ్వగలుగుతున్నారు అన్న విషయాన్ని మనం కూడా గుర్తించాలి. కిలోకి 1,000 రూపాయలు 1,500 రూపాయల నష్టం అయితే నందిని వాళ్ళు భరించరు. ఎందుకంటే ఎవరైనా ఏ రాష్ట్రం చేసినా ఏ వ్యాపారి చేసినా లాభాల కోసమే వ్యాపారాలను నడుపుతారు. అలాంటప్పుడు 1,000-1,500 తేడాతో కిలోకి అంత వ్యత్యాసంతో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. అయినా ఎలా దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నారో విషయం తెలుసుకోవాలి. జెర్సీ ఆవు పాలను వాడుతున్నారు. జెర్సీ ఆవు పాలల్లో ఏముంటుంది అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కానీ పోషక విలువలు మాత్రం తక్కువగా ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇండిజినియస్ కౌ దేశవాళీ ఆవుల్లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి అన్నమాట.